అమెరికా ఇటీవల మెరుపుదాడి చేసి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను నిర్బంధించడం, న్యూయార్క్కు మెరుపు వేగంతో తరలించిన ఘటనకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇంత పెద్ద కిడ్నాప్ తరలింపు ఆపరేషన్ను కేవలం అరగంటలో ముగించిన తీరు చూసి ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది. అయితే అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఆ సందర్భంగా మదురో బాడీగార్డ్స్, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని మెరుపు వేగంతో ఊచకోత కోశారు. కేవలం 20 మంది అమెరికా సైనికులు, వందలాది మంది మదురో రక్షణ సిబ్బందిని పిట్టల్లా కాల్చి చంపారట. ఆ సమయంలో విధుల్లో ఉన్న మదురో సెక్యూరిటీ సిబ్బందిని ఉటంకిస్తూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిస్ లెవిట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అప్పుడేం జరిగిందో సదరు సెక్యూరిటీ గార్డ్ ఇంటర్వ్యూ తరహాలో చెప్పుకొచ్చారు. అంతా హఠాత్తుగా మొదలైంది. ఉన్నట్టుండి మా రాడార్ వ్యవస్థలన్నీ మూగపోయాయి. ఏమైందా అని చూస్తుండగానే మా మీదగా అసంఖ్యాకంగా డ్రోన్లు ఎగరసాగాయి. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఎలా స్పందించాలో తెలియక మేం తికమక పడుతుండగానే హెలికాప్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటి నుంచి దాదాపు 20 మంది సైనికులు దిగారు. మేం చాలా మందిమి ఉన్నా వారి దగ్గరున్న అత్యాధునిక ఆయుధాల ముందు మా సంఖ్యాబలం ఎందుకు కొరగాకుండా పోయింది. మా జీవితంలో అలాంటి వారితో అప్పటిదాకా ఎప్పుడూ పోరాడలేదు. నేలపై కాలు పెట్టిన క్షణం నుంచి వారు అక్షరాల ఊచకోతకు దిగారు. అత్యంత వేగంగా, అంతకు మించిన ఖచ్చితత్వంతో కాల్పులు సాగించారు. ఒక్కొక్కరు నిమిషానికి కనీసం ఏకంగా 300 రౌండ్లకు పైగా కాల్చారని చెప్పుకొచ్చాడు. దాడి సందర్భంగా అమెరికా సైనికులు తామెన్నడూ చూడని ఒక అత్యాధునిక ఆయుధాన్ని సైతం ఉపయోగించినట్లు మదురోకు రక్షణ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరు చెప్పడం విశేషం. ఆ అత్యాధునిక ఆయుధం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన శబ్ద తరంగాలు వెలువడ్డాయి. వాటి తీవ్రతకు తల బద్దలవుతున్న ఫీలింగ్, ముక్కులోంచి రక్తం కారసాగింది. కొందరైతే రక్తం కక్కుకున్నారు. ఆ శబ్దం దెబ్బకు కదల్లేని పరిస్థితిలోకి జారుకున్నాం. వాళ్లలో కనీసం ఒక్కరిని కూడా కనీసం గాయపరచలేకపోయామని, వారు 100 మందిని పొట్టన పెట్టుకున్నారని వివరించారు. అమెరికాతో పోరాడగలమని ఇప్పటికీ నమ్ముతున్న లాటిన్ అమెరికా దేశాలన్నిటికీ ఒకటే చెప్తున్నా, అమెరికా సైనిక సామర్థ్యం గురించి మీకు అసలు ఏమీ తెలియదు అంటూ సదరు గార్డ్ హెచ్చరికలు కూడా చేయడం విశేషం. అయితే ఇంతకు వారు వాడిన కొత్త ఆయుధం ఏంటి అనేది పెద్ద ప్రశ్న.